దృష్ట్యా టైం కేటాయిస్తుంది. పెద్దలు మండలి బుద్ధప్రసాద్ గారు. అధ్యక్ష, బడ్జెట్పై ప్రసంగించే అవకాశం కల్పించినందుకు తమ కృతజ్ఞతలు చేసుకుంటూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు అనుగుణంగా 3,22,359 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి శ్రీ అయ్యవాళ్ళ కేశవ్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. గత ప్రభుత్వ అరాచక విధానాలతో ఆర్థిక విధ్వంసానికి పాల్పడిన తర్వాత బడ్జెట్ను రూపొందించడం సామాన్య విషయం కాదు. కానీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చడానికి అనుగుణంగా నిధులు సమకూరుస్తూ బడ్జెట్ రూపొందించడం అభినందనీయ విషయం. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యపరిచింది, విలువలను దిగజార్చింది, దాచుకోవటం అనే భావజాలాన్ని రాజకీయాల్లో ప్రవేశపెట్టింది. అన్ని రంగాల్లో పతనమైన విలువలను తిరిగి పునరుద్ధరించాలంటే ఒక రోజులో అయ్యే పని కాదు, అది మనందరికీ తెలిసిన విషయం. అయినప్పటికీ అధికారుల్లో జవాబుదారితనం, ప్రజాప్రతినిధుల్లో సేవాగుణం పెంపొందించడానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో శాసనసభ కీర్తి ఎంత మసకబారిందో మనందరికీ తెలుసు. శాసనసభను బూతుల సభగా మార్చారు. శాసనసభలో వాడజాలని పదజాలం ఆ రోజున వాడుతున్నప్పటికి కూడా ఆనాటి శాసనసభాపతి ఏ చర్య తీసుకోకుండా ఆనందించిన పరిస్థితి మనం చూసాం. ఆనాటి ముఖ్యమంత్రి వికటట్టాసనం చేస్తూ వాళ్ళు మాట్లాడుతుంటే ఆనందించిన పరిస్థితి మనం చూసాం. మీకు తెలుసు, శాసనసభలో అబద్ధం అన్న పదం కూడా వాడటానికి వీలేదు, సత్యదూరం అని చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి భాష ఇక్కడ వాడారన్నది మనందరం కూడా, ప్రజలందరూ కూడా అసహించుకోబట్టి ఈరోజు మనకి అంత అప్రతిహతమైన విజయాన్ని సమకూర్చారనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజున కౌరవ సభను గౌరవ సభగా మార్చే వరకు శాసనసభలో అడుగు పెట్టనని భీష్మ ప్రతిజ్ఞ చేసిన శ్రీ నారా చంద్రనాయుడు గారికి ప్రజలు మద్దతు పలికారు. మున్నెన్నడూ లేని విధంగా కూటమిని గెలిపించారు. ఈ రోజున మరలా శాసనసభకు గౌరవ ప్రతిపత్తి కల్పించే విధంగా తీర్పు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం భావిస్తున్నాను. శాసనసభాపతి, ఉపసభాపతి శాసనసభలో అర్థవంతమైన చర్చలు జరిగే విధంగా చర్యలు తీసుకున్నందుకు నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. గత శాసనసభలో వాడిన పదజాలం ఈ సభలో వినిపించకూడదు. చక్కటి తెలుగులో శాసనసభ వ్యవహారాలు నడుస్తున్నాయి. ఎందుకంటే ఇంత పూర్వం ఇంగ్లీష్లో నడిపించేవాళ్ళు, కానీ శాసనసభాపతి మీరు ఇరువురు కూడా చక్కటి తెలుగులో ఇవాళ ఈ శాసనసభ నడిపిస్తున్నందుకు మీకు నేను ప్రత్యేకించి హృదయపూర్వకం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత శాసనసభకు నేటి శాసనసభకు మధ్య ఉన్న తేడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇది హర్షించదగ్గ పరిణామం అని చెప్పి మాత్రం మనం ఈ రోజున ఈ సభలో ప్రతిపక్షం లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. మొన్న గవర్నర్ ప్రసంగం రోజున 11 మంది శాసనసభ్యులతో 11 నిమిషాల్లో వాళ్ళు సృష్టించిన అరాజకాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. అంటే మన శాసనసభకి ఎందుకు పంపిస్తున్నారు? ప్రజల సమస్యలు ప్రతిధ్వనిస్తామనే ఉద్దేశంతో మనం పంపిస్తే ఆ బాధ్యతని వాళ్ళ విస్మరించడం చాలా దురదృష్టకరమైన విషయం అని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రతిపక్షం ఉండాలి, ప్రతిపక్షం బలంగా ఉంటేనే, ప్రతిపక్షం గలం ఇప్పితేనే మనం కూడా కొంచెం అప్రమత్తంగా వ్యవహరిస్తానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశం వాళ్ళు ఈ శాసనసభ మనం కోల్పోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అంటే ప్రజలు అంత గొప్ప తీర్పు ఇచ్చిన తర్వాత కూడా, వాళ్ళకి గొప్ప ఓటమిని కలిగించిన తర్వాత కూడా వాళ్ళ ఆలోచన విధానం మారలేదంటానికి ఇంతకంటే వేరే నిదర్శనం లేదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఆ మొండితనం, ఆ మూర్ఖత్వం ఇంకా వదలకపోవటం అనేది చాలా దురదృష్టమైన పరిణామం. అధ్యక్ష, వాళ్ళ మానవుడికి ఆహారము, స్వేచ్ఛ ఈ రెండు ముఖ్య అవసరం. ఆహారం ఉంటేనే తప్ప మనిషి జీవించలేడు. కానీ మానవ జీవితానికి ఆహారం ఒకటే సరిపోదు, స్వేచ్ఛ కూడా ఉండాలి. స్వేచ్ఛ అనగా ఎవరి ఆలోచనల ప్రకారం వారి జీవితాన్ని గడపటం,
మానవ జీవితానికి పశు జీవితానికి మధ్య ముఖ్యమైన తేడా స్వేచ్ఛను అనుభవించడంలో ఉంది. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు స్వేచ్ఛను కోల్పోయారు. ప్రజలను భయపెట్టేలా నిరంకుశ పాలన సాగింది. ప్రజా సమస్యలపై మాట్లాడితే అరెస్టులు, సామాన్యులు తమ కష్టనష్టాలు నోరెత్తి చెప్పే పరిస్థితులు లేని స్థితి మనందరికీ తెలిసిన విషయం. పూర్వం నేను అమరగడ్డలో వీధుల్లో ఏదో కార్యక్రమం నడుచుకుంటూ వెళ్తుంటే ఒక గీత కార్మికుడు వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అది ఫోటో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టారు. ಅವರು తెల్లారి వాడికి వాలంటీర్లు వెళ్ళి మీరు ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చారు, మీకు వచ్చే సంక్షేమ పథకం ఆపేస్తామని చెప్పి. సరే, సామాన్యుడు స్వేచ్ఛ ఎలా ఉన్నా మీరు ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. కనీసం మీ నియోజకవర్గానికి వచ్చి మీ ప్రజలను కలుసుకునే అవకాశం లేకుండా చేసిన దుర్మార్గ ప్రభుత్వం గత ప్రభుత్వం అనే విషయం మనం మర్చిపోకూడదు. ఆ రకంగా అందరి స్వేచ్ఛని హరించిన ప్రభుత్వం. అందుకే వాళ్ళ ఎప్పుడైతే ఎన్నికల ప్రకటన వచ్చే వరకు జనం భయపడుతూ జీవించారు. ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత వాళ్ళ స్వేచ్ఛా జీవులుగా మారారు. ఆ తర్వాత కూడా ఓటు అనే మహా ఆయుధం ద్వారా వాళ్ళని మట్టి కరిపించారనే విషయం మాత్రం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఉందని చెప్పి మాత్రం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందిస్తుంది. మనం చూసాం మిర్చి రైతుల సమస్య, వెంటనే కేంద్రంతో సంప్రదించి వాళ్ళకు ఊరట కలిగించిన పరిస్థితి మనం చూసాం. అలాగే బుడమేరు వరదల్లో చేసిన కృషిని అందరూ కూడా కళ్ళారా గాంచారు. అంటే ఇది స్పందించే ప్రభుత్వం, సానుకూల ప్రభుత్వం, మానవీయ కోణంలో ఆలోచించే ప్రభుత్వం అని చెప్పి మాత్రం వాళ్ళ ప్రజలందరూ కూడా భావిస్తున్నారన్న విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు నా బడ్జెట్ గణాంకాల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా విమర్శించలేకపోయిన ఈ బడ్జెట్ని, అలాంటి గొప్ప బడ్జెట్ ఈ రోజున ఇక్కడ ప్రవేశపెట్టారు. ఎందుకంటే నా ముందు మాట్లాడిన పెద్దలు కొంతల రామకృష్ణ గారు చాలా విషయాలు చెప్పారని చెప్పి మళ్ళీ చరిత్రణంగా మళ్ళీ వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. అయితే కొన్ని విషయాలు మాత్రం మనం మాడుకోవాల్సిన అవసరం. ఇంత బడ్జెట్ మనం ప్రవేశపెట్టిన సమస్యలు మాత్రం అనేకం ఉన్నాయి. రహదారులు చూస్తే భయానకంగా ఉన్నాయి. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తే పరిస్థితి ఉంది. అలాగే నిరుద్యోగ సమస్య జటిలంగా ఉంది. గాడి తప్పిన శాంతి భద్రతలను దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఒక పరిస్థితి అంటే ఆ రోజున వేములపల్లి శ్రీకృష్ణ గారు రాశారు, చేయెత్తి చేయకూడదు తెలుగుడు అని చెప్పి. దాంట్లో నట్టి నెడ సంద్రాన నావ నిల్చున్నది, చుక్కాన బట్టరా తెలుగోడ, నావ దరి చేర్చరా మొనగాడ అంటూ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. వారి మార్గంలో మనందరం కూడా నడిచి మళ్ళీ రాష్ట్ర భవితవ్యానికి మనందరం కూడా నాంది పలకాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను కోరుకుంటున్నాను. మనది తెలుగు జాతి, భాషాపూర్వకంగా ఏర్పడిన జాతి. ఎప్పుడైతే భాష నశిస్తుందో అప్పుడు జాతి నశిస్తున్న ప్రాథమిక విషయాన్ని కూడా గత ప్రభుత్వం గుర్తించలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగు భాషను కనుమరుగు చేసే ప్రయత్నం చేసింది. తెలుగు మాధ్యమాన్ని తీసివేసింది. కనీసం తెలుగు అక్షరాలు రాసే పరిస్థితి కూడా ఇవాళ విద్యా విధానం లేదు. తమ పేర్లు తెలుగులో రాయలేని పరిస్థితి ఏర్పడింది. మన కళ్ళ ముందే తెలుగు క్షీణదశకు తీసుకొచ్చారు. తెలుగు భాషాభివృద్ధికి మొట్టమొదటగా ఏర్పరిచిన ప్రతిష్టాత్మక సంస్థ తెలుగు అకాడమీ. ఆ తెలుగు అకాడమీకి సంస్కృతాన్ని జోడించి తెలుగు సాంస్కృతిక అకాడమీ అని చేసి సంస్కృత అకాడమీ అని చెప్పారు. అంటే తెలుగుని ఏ విధంగా అవమానపరిచారో ఒకసారి ఆలోచించండి. నేను గౌరవనీయుల మంత్రి నారా లోకేష్ గారిని హృదయపూర్వకంగా కోరేదని అంటే ఆ తెలుగు అకాడమీ గురించి ఆ సంస్కృతాన్ని తీసేయమని చెప్పి మాత్రం కోరుతున్నాను. ఇది నా ఒక కోరిక కాదు. మొన్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో కూడా తీర్మానం చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఆ రోజున ఎప్పుడు కూడా తెలుగు భాషకు ప్రాచీన హోదా కోసం మనం పోరాడినప్పుడు మాది ద్రవిడ భాష కుటుంబం నుంచి వచ్చిన భాష అని చెప్పి మనం నిరూపించి ఆ రోజున ప్రాచీన హోదా తెచ్చుకున్న సంస్కృతానికి మనకి సంబంధం లేదు. అయితే ఏదో ఆ రోజునున్న వారి ఆలోచనలు ఆ రకంగా జరిగాయి. అలాగే తెలుగు విశ్వవిద్యాలయం స్థాపన జరగలేదు. అలాగే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఒక కమిటీ వేశారు. దాన్ని పల్లి రఘునాథ్ రెడ్డి గారు, ఆ రోజున మంత్రి గారు, నేను, అలాగే పరకాల ప్రభాకర్ గారు, తర్వాత వీరందరం కూడా మేము కలిసి మొత్తం దేశం అంతా తిరిగాం, అన్ని రాష్ట్రాలు తిరిగాం. అలాగే ఢిల్లీలో ఏ సంస్థలు ఎలా పనిచేస్తున్నారో చూసిన తర్వాత ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగు భాషా ప్రాధికార సంస్థని ఏర్పరచడం జరిగింది. ఆ సంస్థని పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత, దానికి ఒక పాలకవర్గం నియమించిన ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి దక్కించుకునే పరిస్థితి.
ఆ రోజున ఏవైతే అంత పూర్వం రద్దయిన అకాడమీలు అన్నీ కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలని చెప్పి మేము రికమెండ్ చేయటం, దాన్ని ముఖ్యమంత్రి గారు ఆ రోజున చంద్రబాబు గారు ఆమోదించి అటు సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ, చరిత్ర అకాడమీ వీటన్నిటిని కూడా మళ్ళా పునరుద్ధరించడం జరిగింది. ఆ రోజున సాహిత్య అకాడమీకి సుప్రసిద్ధ సాహితీవేత్త కొలకలు రినాక్ గారిని ఇస్తాం. అలాగే మన నాటక అకాడమీకి గుమ్మడి గోపాలకృష్ణ గారు, సంగీత అకాడమీకి వింధ్యమాతర శ్రీనివాస్ గారు ఇలాంటి పెద్దలను పెట్టి దాన్ని మళ్ళీ పునరుద్ధరించాం. కానీ ఈ గత 5 సంవత్సరాలు ఏం జరిగింది? 5 సంవత్సరాలు పార్టీ కార్యకర్తలు, వాటికి సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి పెట్టి పార్టీ కార్యక్రమం ఉపయోగించుకున్నారు తప్ప 5 సంవత్సరాల్లో అకాడమీలో జరిగిన పని మాత్రం లేదని చెప్పి మాత్రం మనం చేస్తాం. అలాగే అధికార భాషా సంఘానికి ఎంతోమంది ఉద్దండులు పనిచేశారు ఓలాల గోపాలకృష్ణ గారి దగ్గర నుంచి. అధికార భాషా సంఘానికి అధ్యక్షులు నియమించి వాళ్ళతో ఏం చేయించారు? అధికార భాష గురించి కాదు, ఎంతసేపు చంద్రబాబు గారిని విమర్శించడం కోసం ఆ భాషా సంఘం అధ్యక్షులు తప్ప వేరే లేని పరిస్థితి ఏర్పడింది. అంచేత మళ్ళీ ఈ వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ ప్రభుత్వం మీద ఉంది. ప్రత్యేకించి వీటన్నిటికీ జనకుడు చంద్రబాబు గారు అన్న విషయం మాత్రం గుర్తుంచుకుని మళ్ళీ వాటిని పునరుద్ధరించాలి, సరైన వ్యక్తులతో సరైన నిధులు ఇచ్చి వాటిని ముందు నడిపించాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను. ఈ బడ్జెట్లో మొట్టమొదటిసారిగా తెలుగు భాష అభివృద్ధికి 10 కోట్లు కేటాయించారు. ఈ 32 లక్షల బడ్జెట్లో 10 కోట్లకు వచ్చినంత అభినందనలు మరే దానికి రాలేదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. మొత్తం యావత్ తెలుగు జాతి కూడా ఆనందపడింది. ఇందాక వెంకటరావు గారు కూడా మాట్లాడారు, చాలామంది మాట్లాడారు. అంటే ఇవాళ మళ్ళా తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని నిలబెట్టే ప్రభుత్వం వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతున్న పరిస్థితి వచ్చిందని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం. ఎందుకంటే దీంట్లో ఇవాళ ఒకటి మాత్రం నేను ఈ సందర్భంలో నారా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ రోజున మీరు కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు కాదు, ప్రపంచంలో తెలుగు వారందరికీ నాయకులు అన్న విషయం మాత్రం తమను గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ప్రపంచంలో తెలుగు వారందరూ మీ పదవులు ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళ హృదయాల్లో ఉంది మాత్రం నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విషయం మాత్రం మనందరికీ తెలిసిన విషయం. ఆ రోజున చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మనకంటే కూడా మనకి ఇక్కడ నిర్బంధాలతో మనం ఇక్కడ ఉద్యమాలు చేయలేకపోయాం కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ అక్కడ తెలుగు వారందరూ కూడా వీధుల్లోకి వచ్చి ఆయా ప్రాంతాల్లో ఉద్యమాలు చేసి మనకి బాసటగా నిలిచే సంగతి కూడా వాళ్ళు మనం మర్చిపోకూడదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అంచేత ఈ రోజున మనం ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారి గురించి కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తాను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల మంది తెలుగువారు ఉంటే అందులో సగం మంది మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటే 5 కోట్ల మంది ఇతర రాష్ట్రాల్లో 2 కోట్ల మంది ఇతర దేశాల్లో ఉన్నట్లు మనకు అంచనా ఉంది. అంచేత మనం ఏ పని చేసినా కూడా తెలుగు భాష వికాసం గురించి మనం ఏం చేసినా కూడా మొత్తం యావత్తు ప్రపంచానికి సంబంధించిన తెలుగు వారికి ఉపయోగపడేలాగా మనం చేయాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తూ ఆ రకంగా మన సంస్థలు పనిచేయాలని చెప్పి మన ప్రభుత్వం ఆలోచించడంతో ఉండాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే తెలుగు భాష వికాసం, తెలుగు జాతి ప్రకాశమే ధ్యేయంగా ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారికి తెలుగు భాష మీద అమితమైన అభిమానం కాకుండా వారు ఇటీవల కాలం చేసిందంటే మన నుడి మన నది అని చెప్పిన ఒక కార్యక్రమం తీసుకున్నారు. అంటే నదుల్లో కాలుష్యాన్ని పారదోలి నదులను పవిత్రంగా ఉంచాలి, అలాగే నుడి అంటే భాష, మన భాష మనం కాపాడుకోవాలి, మన భాష పట్ల యువతరంలో ఆసక్తి కలిగించే గొప్ప పని మాత్రం ఆ రోజున పవన్ కళ్యాణ్ చేసి రాష్ట్రంతో కూడా తిరిగి అనేక మంది పెద్దలతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యేకించి వారికి అభిమానులందరూ కూడా యువకులు కనుక యువకుల్లో భాష పట్ల అభిమానం పెంచేలాగా పనిచేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ వారిద్దరి నాయకత్వంలో మళ్ళీ తెలుగు వికసించాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఇవాళ అనేక విషయాలు మనం అలాగే ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సభల్లో తెలుగు గురించి మాట్లాడింది ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు. వారిరువురు కూడా తెలుగు ప్రాశస్త్యాన్ని వారు చాటి చెప్పారు. తెలుగు భాషను కాపాడుకోవడానికి కేంద్రం మీ వెనకాల ఉంటుందని చెప్పారు. వాళ్ళ జాతీయ విద్యా విధానంలో ప్రాథమిక విద్య అంతా కూడా మాతృభాషలో ఉండాలని చెప్పి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తున్న పరిస్థితి మనకు తెలిసిన విషయం. అంచేత ఇవన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వం గమనంలోకి తీసుకుని పనిచేయాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను హృదయపూర్వకంగా నేను మనవి చేసుకుంటూ, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అనేక విషయాలు ఉన్నప్పుడు కూడా మనకి సమయం తక్కువ కనుక ఎక్కువగా మాట్లాడతాం లేదు. కానీ ఒకటి మాత్రం నేను మనవి చేసేది ఏంటంటే ఇవాళ గ్రామాల అభివృద్ధి అన్నది చాలా ప్రధానమైన అంశం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు
వాళ్ళ పంచాయతీ శాఖను తీసుకుని దాదాపు ఈ రోజున 4300 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మాణం చేయించడానికి వారు దోహదపడ్డారు. అందుకు వారికి నేను హృదయపూర్వకంగా నేను అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ మనం ఇంటింటికి కుళాయి ఇస్తామని చెప్పాం. ఇవాళ దాదాపు 13,499 కోట్ల రూపాయలతో జలజీవన మిషన్ కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే దాన్ని ఉపయోగించుకున్న పరిస్థితి గత ప్రభుత్వం లేదు. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారిని ఒప్పించి 2028 వరకు కూడా పొడిగించారు. అందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నీటిపారుదల రంగానికి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో నీటిపారుదల రంగాన్ని ఎంత నిర్వీర్యపరిచారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. దానివల్ల మా ఒక్క నియోజకవర్గంలో 5,000 ఎకరాలు 5 సంవత్సరాలు పంట పండించుకోవాలి. అంతపురం తెలుగుదేశం ప్రభుత్వంలో 40-50 బస్తాలు పండించుకునే ఆ పొలాలన్నీ కూడా బీడు పట్టిన పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటి? ఇరిగేషన్ రంగాన్ని నిర్లక్ష్యం చేయటం, అక్కడ అవుట్ ఫాల్ స్టోరీస్ నిర్మాణం చేయకపోవడం జరిగింది. అంచేత నేను ఇరిగేషన్ మంత్రి గారిని కోరేది ఏంటంటే మా అవుట్ ఫాల్ స్టోరీస్ని వెంటనే మంజూరు చేసి మళ్ళా 5,000 ఎకరాలు కూడా సాగులోకి వచ్చేలాగా చేయాలని చెప్పి మొత్తం ఈ సందర్భంగా కోరుతున్నాను. తర్వాత కృష్ణా డెల్టా గతంలో అనేక సమస్యలను ఎదుర్కొంది. అప్పుడు నేనే పోరాటానికి నాయకత్వం వహించిన పరిస్థితి. కానీ చంద్రబాబు గారు ఆ రోజున నేను తెలుగుదేశం పార్టీలో చేరిన రోజు నాకు హామీ ఇచ్చారు, కృష్ణా డెల్టాని కాపాడే బాధ్యత నాదని చెప్పి. కానీ మేము ఎవరూ ఊహించిన విధంగా ఆ రోజున యుద్ధ ప్రాతిపదిక మీద పట్టిసీమను నిర్మాణం చేయబట్టే కృష్ణా డెల్టా బతికిందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తాం. ఆ రోజున వారం పోలవరం అని చెప్పి పోలవరం ప్రాజెక్టు ఉరుకులు పరుగులు ఎత్తిచ్చారు. దురదృష్టవశాత్తు ప్రజలు మన అర్థం చేసుకోకపోవడంతో పోయిందిగలేదు ఒకటి పోలవరం మనకి నీళ్ళతో మనం ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ పోలవరానికి మళ్ళా వాళ్ళ ఆశలు చిగురించాయి. త్వరలోనే అది పూర్తవుతుందని చెప్పిన విశ్వాసం మనకు కలుగుతుంది. అంచేత ఇరిగేషన్ రంగంలో నేను కోరేది ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఇరిగేషన్ వ్యవస్థలో ఇవాళ కనీసం నేను ఎమ్మెల్యే అవగానే అధికారులను పిలిచి అడిగితే తూటుకాడను గొరపడెక్క తీయండి, వర్షం పడితే ఇబ్బంది పడుతుంది కానీ చెప్పండి, మా దగ్గర నిధులు లేవని చెప్పాను. సార్ రామకృష్ణరాజు గారు అంటే ఆయనకి చాలా పరుగుడు ఉంది కానీ ఆయన నిధులు వసూలు చేసేసరికి నాకు ఆ పరిస్థితి లేదు అక్కడ. అలాంటి సమయంలో ప్రభుత్వం ముందుకొచ్చి వెంటనే మంజూరు చేయబట్టి మురుగు కాలువలు మేము మరమ్మతు చేసుకుని కొంత ఉపశమనం పొందే పరిస్థితి ఏర్పడింది. అంచేత ఈ రోజున ఇరిగేషన్ రంగానికి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం మాత్రం అంతేనుందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తూ, అలాగే పౌర సరఫరాల శాఖ దాని తరపున మనకి ధాన్యం కొనుగోలు చాలా అపూర్వంగా చేయటం జరిగింది. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి దాదాపు 1,674 కోట్ల రూపాయలు ఆ రోజున వాళ్ళు బకాయిలు పెడితే అవన్నీ కూడా మనం ఇవ్వటే కాకుండా దాదాపు మనం 7,564 కోట్ల రూపాయలతో 5 లక్షల పైచలకు రైతులకి కేవలం 24 గంటల్లో మనం వాళ్ళ అమ్మిన వెంటనే 24 గంటల మన నిధులు ఇచ్చిన పరిస్థితి మన ప్రభుత్వానికి ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. అందుకని ప్రత్యేకించి మన పౌర సరఫరాల మంత్రి మనోహరం గారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కానీ మా నియోజకవర్గంలో అప్పుడు వర్షాలు వచ్చి కొంచెం ఇబ్బంది పడి కొంత తడిచిపోయిన ధాన్యం వస్తే ఆయన స్వయంగా వచ్చి చూసి వాటిని అన్నిటి కూడా కొనిపించిన పరిస్థితి కూడా ఉంది. అంచేత ఇలాంటి చాలా విషయాలను అయితే ఒక్కటి మాత్రం నేను మనం చేసేదంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి మా నియోజకవర్గంలో అన్ని రోడ్లు కూడా ఆయన పంచాయతీరాజ్ శాఖ నుంచి మంజూరు చేశారు. అవన్నీ కూడా కాంట్రాక్టులు ఇచ్చి ప్రారంభించిన తర్వాత వాటన్నిటిని కూడా రివర్స్ టెండరింగ్ పేరుతో నిలిపేసిన పరిస్థితి వచ్చింది. మళ్ళా వాటిని మనం ఇవాళ పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఏర్పడింది. అంతేకాకుండా అనేక కార్యక్రమాలు ఆ రోజున ప్రారంభించి వివిధ శాఖల నుంచి ప్రారంభించారు. మా నియోజకవర్గం గురించి చెబుతాం. మా నియోజకవర్గంలో పర్యాటక శాఖ నుంచి ఘంటసాల సేనుబుద్ధ ప్రాజెక్ట్ ఒకటి శాంక్షన్ అయింది. అలాగే క్రీడా శాఖ నుంచి జల క్రీడల కేంద్రం ఒకటి మనం ప్రారంభించడం జరిగింది. అలాగే ఎస్సీ బీసీ కాపు భవనాలను మంజూరు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా నిలుపుదల చేసిన పరిస్థితి వచ్చింది. అంచేత ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మనం ఆ రోజున ఏదైతే మంజూరు చేశామో ఆ మంజూరు చేసిన వాటిని గత ప్రభుత్వం ఏదైతే నిలుపుదల చేసిందో ఆ నిలుపుదల చేసిన వాటన్నింటినీ కూడా వెంటనే పూర్తి చేయించాలి. మొత్తం రాష్ట్రంలో మా నియోజకవర్గం కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడెక్కడ నిలిచిపోయినావో ఆ నిలిచిపోయిన కట్టడాలను కూడా పూర్తి చేయించాలని చెప్పి సందర్భంలో నేను హృదయపూర్వకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలుగు భాష గురించి బుద్ధప్రసాద్ గారు పడినంత తపన ఎవరికీ లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆయన ఎంతో ఆవేదనతో తెలుగు భాష గురించి చెప్తూ ఉంటే నేను చెప్పినంతసేపు బెల్ల మీద కూడా వేలు పెట్టలేకపోయా.
కానీ సభ్యులు చాలామంది ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవటం కొంచెం బాధించింది. రాబోయే బడ్జెట్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 10 కోట్లు కాకుండా ఇంకాస్త ఎక్కువ కేటాయించి తల్లికి ఎంత విలువ ఇస్తారో మాతృభాషకు కూడా అంతే విలువ ఇస్తారని అదే అందుకనే పత్తిపాటి పుల్లారావు రేపు మాట్లాడతారా మీరు? బి రామాంజనేయులు గారు ఇప్పుడు వర్కింగ్